నమో భగవతే వాసుదేవాయ. శ్రీ విష్ణు మహాపురాణంలో ఈ వీడియోలో మనము కాలస్వరూపం గురించి తెలుసుకోవాలనుకున్నాము. అది ఏంటో ఇప్పుడు చూద్దాం. శ్రీ పరాశరుడు ఇట్లు చెప్పెను: గుణము లేని, దేశ కాలాది కొలతలకు అందని, దేహము లేని శుద్ధమైన వాడు, సహకార సామగ్రి లేనివాడును, పుణ్యపాప సంస్కారములు రాగాది గుణములు లేని పరబ్రహ్మ పుట్టించుట, పెంచుట, త్రుంచుట మొదలగు కార్యక్రమమునందు కర్త అగుట ఎట్లు పొసగును అని మైత్రేయుడు అడుగగా పరాశరుడు ఇట్లు చెప్పెను: మణిమంత్ర ఔషధములు మొదలైన వాని యొక్క శక్తులు అచింత్యమైన జ్ఞానమునకే గోచరములు అగును. అచింత్య జ్ఞానము అనగా తర్కమునకు లొంగనిది, భిన్న అభిన్నచ్చాది వికల్పములచే ఊహించుటకు వశము కానిది, కేవలం అర్ధాపత్తి ప్రమాణ విషయములు అన్నమాట. అగ్నికి దాహశక్తి వలె పరబ్రహ్మకు కూడా సృష్ట్యాది హేతువులైన స్వభావ సిద్ధములైన శక్తులు కలవన్నమాట. స్వభావ సిద్ధములనగా అవి ఆయన స్వరూపభూతములే కనుకనే మణి మంత్రౌషాధ్యాదులచే మరి ఏ ఇతరమైన వేడిమినైనా నివారింపవచ్చును. కానీ స్వభావమైన పరబ్రహ్మ యొక్క ఈ శక్తులను వారింప సఖ్యము కాదు. కావుననే ఆయన యొక్క ఈ ఐశ్వర్యము నిరంకుశము. ఓ తపస్వి శ్రేష్ఠ, భగవంతుడు సృష్టియందు ఎట్లు ప్రవర్తించునో ఎరుగుము. నారాయణుడే బ్రహ్మయు లోక పితామహుడైన తనంత తాను ఆవిర్భవించగా భగవంతుడు స్వయంభువు. పుట్టినాడని లోకంలో జీవుల పుట్టుకతో పోల్చి చెప్పుట ఔపచారికము. అట్టివాని పరమాయువు బ్రహ్మమానముచే 100 అందురు. దానికి పేరు. అందు సగమునకు పదార్థమని పేరు. అందు తొలి 70 పూర్వ పదార్థము, తరువాతి 70 రెండవ పరార్థ అనగా ద్విపరార్థ కాలము అని చెప్పబడినది. విష్ణువు యొక్క కాల స్వరూపమిది. మరి ఆ బ్రహ్మ యొక్క ఇతర చరాచర జీవుల యొక్క జీవన కాల పరిమాణమును తెలుసుకొనుము. పరిణామము అందుచే జీవుల యొక్క అవసాన స్థితి కూడా తెలుసుకొనుము అని అనవచ్చును. దానికి అనువైన కాలమానమిది. 15 నిమిషములు ఒక కాష్ట, 30 కాష్టలు ఒక కళ, 30 కళలు ఒక ముహూర్తము, 30 ముహూర్తములు అనగా ఒక పగలు ఒక రాత్రి, 30 దినములు ఒక మాసము, 15 దినములు ఒక పక్షము, 2 పక్షములు అనగా శుక్లపక్షము కృష్ణపక్షము కలిపి ఒక మాసము, 6 మాసములు ఒక ఆయనము, 2 ఆయనములు అనగా ఉత్తరాయణం దక్షిణాయనం ఒక సంవత్సరము. ఉత్తరాయణం 6 మాసములు దేవతలకొక పగలు, పితృదేవతలకు రాత్రి. దక్షిణాయనం 6 మాసములు దేవతలకు రాత్రి, పితృదేవతలకు పగలు. దేవతల 1000 సంవత్సరములు ఒక మహాయుగము. 4000 దివ్య సంవత్సరములు అనగా యుగములు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కృతయుగం 4000 దివ్య సంవత్సరములు. యుగ సంధ్య 400 దివ్య సంవత్సరములు. యుగ సంధ్యాంశము 400 సంవత్సరములు. ఇవన్నీ కూడా కృతయుగంలోనంట. ఇక రెండవది అయిన త్రేతాయుగము 3000 దివ్య సంవత్సరములు. యుగ సంధ్య 300 దివ్య సంవత్సరములు. యుగ సంధ్యాంశము 300 సంవత్సరములు. ద్వాపర యుగము 2000 దివ్య సంవత్సరములు. 200 దివ్య సంవత్సరముల కాలం యుగ సంధ్య, 200 సంవత్సరాల కాలం యుగ సంధ్యాంశము. ఇక 4వది చివరిది అయినది కలియుగం. ఈ యుగము యొక్క సంవత్సరం 1000 దివ్య సంవత్సరములు. యుగ సంధ్య 100 దివ్య సంవత్సరములు. యుగ సంధ్యాంశము 100 సంవత్సరములు. ఈ విధముగా యుగ పరిణామం మొత్తము 10,000 ప్లస్ సంధ్య ప్లస్ సంధ్యాంశము మొత్తము కలిపి 2,000, 12,000 దివ్య సంవత్సరములు ఒక మహాయుగము. ఇదండి కాల స్వరూపం యొక్క విశేషతలు. అయితే ఇంకా దీంట్లో ఇంకా మనకు కాల ప్రమాణాల గురించి
చెప్తున్నారు. ఇది నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా దీని గురించి తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం తత్సత్. స్వస్తి.